తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ మరో కొత్త రాజకీయానికి తెరదీశాడు. ఎలాగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో డీలిమిటేషన్ బిల్లు, ఈ డీలిమిటేషన్ బిల్లు విషయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మనకి జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. అది చాలా పెద్ద నష్టం. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మనమే శరణార్థులుగా తయారవుతాం. కాబట్టి ఈ బిల్లుని వ్యతిరేకించాలి అని స్టాలిన్ చెప్తున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది జనాభా ప్రాతిపదికన కాదు, నిష్పత్తి ప్రకారం విడదీస్తాం అంటున్నారు. అంటే ఇప్పుడు తమిళనాడులో 38 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, 50% పెంచుతారు. 50% అంటే 19 పెరుగుతాయి. 19 అంటే 57 అవుతాయి. అలాగే మన దగ్గర చూసుకున్నట్లయితే 25 ఉన్నాయి. ఇప్పుడు ఈ 25ని 38కి పెంచుతారు. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే 17 ఉన్నాయి. ఆ 17ని 25కి లేదా 26కి పెంచుతారు. సో ఆ విధంగా పెంచడానికి, అంటే ఆ విధంగా నిష్పత్తి ప్రకారం పెంచాలని చూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా నిష్పత్తి ప్రకారం అయితే మొత్తం దేశమంతా ప్రతి రాష్ట్రానికి కూడా 50% పెరుగుతూ వస్తుంది. అప్పుడు 850 స్థానాలు అవుతాయి. 850 స్థానాలు అయితే ఇటు మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చినా సరే పురుషులకు ఉండాల్సినటువంటివి ఉంటాయి నియోజకవర్గాలు స్థానాలు. ఇప్పుడు ఏవైతే పురుషులు ఉన్నారో అదే విధంగా ఉంటారు, ఇంక పెరుగుతాయి కూడా పురుషులకి. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏది కూడా పెద్ద ఇది కాదు. మరి కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయం చేయకుండా ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ స్టాలిన్ గెలవడం కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఎలాగైనా సరే బీజేపీని అడ్డుకోవాలి. అంటే అన్నాడీఎంకే గెలవకూడదు. ఎన్డీఏ గెలిచిందంటే మాత్రం కేవలం స్టాలిన్ ఓడిపోయినట్లు కాదు, స్టాలిన్ ఉనికే కోల్పోతాడు. అది భయం.